మంచితనం ఆయననే మెయిన్గా సెట్కి వస్తే ఆయన సార్ రెడీ అయ్యా సార్ టైం అయిపోయింది సార్ మనం ఉండయా కూర్చో ఏంటి ఇప్పుడు అని చెప్పి ముందు ఫుడ్ వచ్చేదండి టిఫిన్ సార్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అది పోదు ఇది వస్తుంది స్పెషల్ వస్తుంది చూడు ఇది తిను అని చెప్పి ఇవన్నీ అయితే 10 గంటలకి అప్పుడు సెట్ ఆయన సొంత సినిమా అంతే బయట సినిమా అంతే అదే అంటే కొంచెం లగ్జరియస్గా హ్యాపీగా ఆతిథ్యం ఇవ్వాలి మంచిగా ఫుడ్ పెట్టాలి అలాగే లంచ్ అన్నప్పుడు బ్రేక్ ఇవ్వకపోతే ఏంటి టైం అయిపోయింది 5 నిమిషాలు లేట్ అయితే టైం అయిపోయింది చెప్తే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎందుకో తిడతారని చెప్పేసి బ్రేక్ ఇచ్చేవారు అట్లా ఆయన ఏంటంటే అందరినీ ఫుడ్ అందరితో హ్యాపీగా అందరితో ఆప్యాయంగా ఉండాలి అని చేస్తూ తను కూడా ఏంటంటే తనకంటూ ఒక రెబల్ ఆ రెబల్ స్టార్ అనే ఒక పేరును తీసుకొచ్చి వీళ్ళు ఎవరైతే చేయలేని క్యారెక్టర్ని ఆయన చేసాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రెబల్ మెయిన్గా టైప్ ఆఫ్ రోల్స్ చేసి ఆయనకి దాంట్లో చాలా మంచి ఫాలోయింగ్ సెపరేట్ ఫాలోయింగ్ వచ్చేది ఆ విధంగా బట్ పర్సనల్గా చాలా అంటే నేను ఆయన ఇంటికి అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలాసార్లు వెళ్ళాను ఫుడ్ అనేది మెయిన్ అండి తర్వాతనే మిగతా అదని తర్వాత మాట్లాడుతున్నావు రా ఫుడ్ తర్వాత మాటలు అది ఆ వెరైటీ ఈ వెరైటీ అన్నీ చెప్పి ఇన్ని ఎక్కడ తింటాం అంటే టేస్ట్ చేయి ఒక్కొక్కటి టేస్ట్ చేయని చెప్పి అట్లా ఫుడ్ మనిషిని హ్యాపీగా పెట్టి చాలా లేట్ నైట్స్ కూడా ఆయనతో పాటు నేను కూర్చొని మాట్లాడితే ఆయన కూడా తన లైఫ్ గురించి తన స్ట్రగుల్ గురించి తన ఎందుకంటే ఆయన హీరో అయి విలన్ అయి తర్వాత హీరో సో ఆ జర్నీ గురించి నాకు చెప్పారు లైఫ్లో ఏమేమి జరుగుతాయి సినిమా ఇండస్ట్రీలో హీరోగానే వచ్చాను హీరోతో అవ్వాలని వచ్చాను బట్ అయిన తర్వాత అది ఫెయిల్ అయితే విలన్ అయ్యాను విలన్ నుంచి మళ్ళీ ఇట్లా నేను హీరో అని చెప్పి నాకు ఆయన అప్పుడు ఒక పాఠం ఆయన కూడా నాకు అప్పుడు ఇలా కూడా ఉందా అంటే హీరో ఫెయిల్ అయిపోతే ఇంకా లేదు అయిపోయింది అనుకున్నాను బట్ ఆయన చెప్పిన తర్వాత ఇలా కూడా ఇక్కడ ఉందా విలన్ అయ్యి మళ్ళీ హీరో అవడం అంటే మిరకల్ అది సో ఇలా ఒక మనిషి వచ్చి ప్రూవ్ చేసాడని చెప్పి అదొకటి ఆయనలో నేను హాస్పిటాలిటీ విషయం వస్తే ఆయన నుంచి ప్రభాస్ కూడా వచ్చింది తెలియదు కానీ ఆయనకి కృష్ణ అప్పుడే కొంచెం ఈ ఇంపోర్టెడ్ కార్స్ మీద బాగా ఒక ఫ్లేర్ అండి ఆయన అప్పుడు పీజియో అని ఒక కారు ఉండేది ఫోర్డ్ పీజియో ఓకే మాకు ఇద్దరికి అంటే నాకు కూడా కొంచెం ఉండేది అనిపించి సో ఎప్పుడు ఫోన్ చేసి కలిసినప్పుడు అంతా ఇప్పుడు ఏంటి కారు నీకు అప్పుడు హోండా అనేది చాలా పెద్ద విషయం సో హోండా ఉందండి అప్పుడు మర్సిడీస్ ఇలా ఆ కార్ల విషయం కొంచెం డిస్కషన్ కారు కొంచెం డిస్కషన్ కారు అయిపోయిన తర్వాత ఫుడ్ గురించి డిస్కషన్ అట్లా ఒక జాలీ పర్సన్ అండి తన సొంత సినిమాలకి అట్లానే ఉంటాడు బయట సినిమాలు అలాగే ఉంటాడు ఆ విధంగానే ఉంటారు అండ్ ఒక మంచి సర్కిల్ ఆయనకి మంచి ఫ్రెండ్లీ సర్కిల్ని మెయింటైన్ చేసేవారు తర్వాత కూడా లాస్ట్ ఈవెన్ బిఫోర్ దీన్ని కూడా నాకు ఎప్పుడు ఫోన్లు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా పిలవడం అండ్ బర్త్డే దీన్ని కూడా లాస్ట్ బర్త్డే కూడా పిలిచారు వెళ్ళాను ఎక్కడో ఒక వేరే మాట్లాడుకుంటారు ఉంటారు అండ్ తర్వాత ఆయన పాలిటిక్స్లో ఆయన దిగిన తర్వాత ఆయన విషయం చెప్పాలంటే ఒక డిఫెన్స్ మినిస్టర్కి వెళ్ళడం అంటే నిజంగా చాలా గ్రేట్ అండి సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్గా ఆయన ఆ పదవిలో కూర్చోవడం కొన్ని రోజులు అండ్ బీజేపీకి చాలా ఆయన సేవలు చేశారు అంటే ఎలక్షన్ టైంలో ఆ టైంలో అండ్ మెయిన్గా మన తెలుగువాడు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడంటే చాలా గొప్పగా మనం ఫీల్ అవ్వాల్సిన విషయం సో అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి కూడా ఆయన్ని కలిసి ఆయనతో పాటు మీట్ చేసి ఆయన మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు సాయంత్రం రా డిన్నర్ కలిసి చేయవచ్చు ఇదే చెప్తున్నాడు డిన్నర్ కాదండి నేను మిమ్మల్ని విష్ చేసి ఎప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే రేపే కదా రాత్రి రా 8 గంటలకు రా మనం కూర్చోవాలి రా మంచి నేను డిన్నర్ పెడతానని చెప్పి అట్లా కూడా అప్పుడు కూడా అంతే అండ్ డిఫెన్స్ మినిస్టర్కి పేరు కానీ అంత ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట ఆయన అది కూడా ఏంటంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కూడా లైఫ్ని ఎట్లా జాలీగా అంటే ఒక సైడ్లో వర్క్ ఒక సైడ్లో లైఫ్ని జాలీగా మరీ సీరియస్గా కాకుండా వర్కే లైఫ్ ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆ కనెక్టివిటీ అన్నీ ఆయన చేసేవారు అనమాట తర్వాత లాస్ట్కి వచ్చాడే మన శోభన్ బాబు గారు కూతురు నా మదర్ స్టూడెంట్ అండి అవునా మృదుల అని చెప్పి మృదుల ఓకే ఆవిడ మా మదర్ స్టూడెంట్ 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చున్నారు అప్పుడు నాకు తెలియదు మా మదర్ చెప్పారు తెలుగు యాక్టర్ శోభన్ బాబు డాక్టర్ అని చెప్పేవారు శోభన్ బాబు గారి ప్రిన్సిపల్ టోటలీ డిఫరెంట్ అండి ఆయన టైం అంటే టైము ఇవన్నీ ఉండేది అవన్నీ సేమే అవును సాయంత్రం 6 అయితే వీళ్ళందరూ అండి ఒకటే అండి టైం విషయంలో ఎవరికి తేడాలి ఎక్సెప్ట్ కృష్ణరాజు గారు తప్ప అంటే టైంలో ఉంటాడు
బట్ టైం షూటింగ్ స్టార్ట్ అవుతుంది, టైం అక్కడ ఫుడ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫుడ్ ఫుడ్ ప్రొడక్షన్ వాళ్ళది కాకుండా ఆయన్ని స్పెషల్గా ఇంటి నుంచి వస్తుంది, అవన్నీ అందరూ తినాలి, అందరూ తినేసిన తర్వాతనే అంతే తేడా. టైమే 7 అంటే 7కి వస్తాడు ఆయన, వచ్చి కూర్చుంటారు. బట్ ఇది సోహన్ బాబు అంతే. బట్ సోహన్ బాబు గారు ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనేది 200% స్ట్రిక్ట్ అండి. వర్క్ 200% స్ట్రిక్ట్. ఫ్యామిలీ అనేది అసలు ఎవరు సెట్ దగ్గర రారు, ఇల్లు ఈ మ్యాటర్ వచ్చి ఇంటికి వెళ్ళదు. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని అందరినీ ఒక డిఫరెంట్గా ఒక సినిమా ఈ కాకుండా, ఎందుకంటే నాకు మృదుల గారు ఇంటికి రావడం పోవడం ఆ ఎడ్యుకేషన్ మ్యాటర్ అది ఇది చాలా నాకు తెలుసు. నాకు అట్లా చేసేవారు. నేను ఆయనతో దోషి నిర్దోషి సినిమా ఫస్ట్ చేశానండి. అప్పుడు ఎందుకంటే నా మదర్ స్టూడెంట్ కదా, పిలిచి అదే సుమన్ నీకు తెలుసా నా డాక్టర్ అంటే తెలుసారు నాకు అని చెప్తే అలా కూర్చొని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన చాలా అప్పుడే ఆలోచించేవారండి. ఆయన డబ్బంతా అప్పుడే చెన్నైలో మద్రాసులో ల్యాండ్స్ మీద చాలా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్. ఈరోజు చాలా ల్యాండ్స్ నిజంగా చూసుకోవాలంటే సోహన్ బాబు గారిది. మరి ఈ రోజులు వాళ్ళు ఏం డెవలప్ చేశారో తెలీదు. బట్ అప్పట్లో ఎందుకో ఒక ఫోర్త్ థాట్ ఆయనకి ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పి, నాకు తెలిసి ల్యాండ్ ఎక్కువ కొన్నది ఎవరంటే సోహన్ బాబు గారు. ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండి, ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది ఎప్పుడు నాకు ఆయన అడ్వైస్ ఇచ్చేవారు. ఆయన ఇన్సూరెన్స్ పాలసీ ఆయనే నాకు కూడా అన్ని చేశారు. బట్ ఆయన ఎప్పుడు చేసేవారు లైఫ్ ఎంజాయ్ చేయాలి. మీకు కూడా చేసి పెట్టారా పాలసీస్ అని? ఆయన మేనేజరే నాకని చేశారు, చెయ్యని చెప్పి చేశారు. ఆయనకి డిఫరెంట్ ఎట్లా అంటే ఆయనది కూడా కాస్ట్యూమ్స్ అన్నీ కొంచెం కచిన్స్ ఆ టైప్ స్టైలిష్గా ఉంటుందండి. కొంచెం కాస్ట్లీ పర్ఫ్యూమ్స్గా ఉంటారు కదా, పర్ఫ్యూమ్స్, కాస్ట్లీ గ్లాసెస్, కాస్ట్లీ వాచెస్, ఇట్లా అన్నీ కొంచెం క్లాస్గా ఉంటుంది. స్టిచ్చింగ్ గిచ్చింగ్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆయన వే ఆఫ్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మాస్ ఉండదు, ఎక్కువ క్లాసే. ఆయన డ్రెస్సింగ్ అన్నీ కొంచెం అలాగే ఉంటాయి. అదే కృష్ణ గారికి సినిమాలు ఎలా చేశారో ఇద్దరు ఒక సినిమా చేశారనుకోండి, ఇది మాస్ ఆయన క్లాస్. అంతే 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 అలాగే అట్లా. అండ్ ఆయన సబ్జెక్ట్స్ అన్నీ డబుల్ హీరోయిన్, ఇద్దరు భార్యలు, ఈ టైప్ ఆ ప్యాటర్న్కి ఆయన ఫ్యామిలీ హీరో ఫిక్స్ అయిపోయారు అనమాట. సో అట్లా ఆయన లైఫ్ స్టైల్, యోగా, తర్వాత టైమింగ్, తర్వాత ఇది చాలా అంటే అది డిసిప్లిన్. అందరూ భయపడేవారు, ఆయన 1 o'clock అంటే వెళ్ళిపోతారు, ఆయన ఉండరు, త్వరగా చేయండి ఆయన షార్ట్లు అని చెప్పి. అలాగే టైంకి మళ్ళీ వచ్చేవారు, ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మన టైంకి వచ్చేవారు. ఏ టైంకి కమిట్ అయితే ఆ టైం అంతే, అది 100%. అలాగే డేట్స్ కూడా ఆయనలో ఉన్న ఒక విషయం నేను చూసింది విన్నది కూడా ఏంటంటే, ఇప్పుడు 10 రోజులు మీకు ఇస్తే ఈ 10 రోజులు 5 రోజులు క్యాన్సిల్ అయింది అనుకోండి, ఈ 5 రోజులు తీసుకెళ్ళి ఇంకెవరికి ఆయన ఇవ్వరు. 5 రోజులు మీ డేట్ అంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు ఆయన. ఇది గబక్కని తీసుకెళ్ళి ఇంకొకరు ఇవ్వడం, 5 రోజులు ఉంది నేను ఇంకో సినిమా స్టార్ట్ చేయని చెప్పడం అలా ఉండదు. ఆయనలో ఉన్న గుణం అది, ఆ కమిట్మెంట్ అంతే. వాడుకుంటారా వాడుకోండి, లేకపోతే లేదు. అదే మళ్ళీ నీకు డేట్ కావాలంటే నువ్వు వెయిట్ చేయాలి, ఎందుకంటే దాని తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ స్టార్ట్ అవుతున్నాడు. ఆడి సినిమా నేను డిస్టర్బ్ చేయను, ఆడెప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో గ్యాప్ ఇస్తే నేను చెప్తాను అప్పుడు చెయ్యి. అది ఆ టైప్ ఆఫ్ మెంటల్. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫిక్స్డ్గా చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు, ఎందుకంటే డేట్ పోయిందంటే మళ్ళీ ఆయన చేయరు, కష్టం అని చెప్పి. సో అట్లా ఆయన వే ఆఫ్ ఇది, ఆయన వే ఆఫ్ యాక్టింగ్, ఆయన వే ఆఫ్ ఇది డిఫరెంట్ టైప్ ఉండేది. ప్లస్ జనరల్గా ఆయన సినిమాలు అన్నీ ఇవే, ఇద్దరు భార్యలు, ఫ్యామిలీ టైపు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్, అట్లా ఆయన చేసేవారు. అండ్ బాగా డిగ్నిటీగా మెయింటైన్ చేసేవారు. సో అట్లా చెప్పాలంటే ఆయన దగ్గర ఆ క్వాలిటీస్ బాగా ఉండేది, ఆ టైప్లో ఉండేది. సో నేనేంటంటే జనరల్గా అప్పుడు ఆ టైంలో వీళ్ళందరి క్వాలిటీస్ని నేను అంటే చూసి విని వాళ్ళతో, అంటే రామారావు గారితో వర్క్ చేయలేదు, మీరు వాళ్ళందరితో వర్క్ చేశారు. సో విన్నది నిజమా అని చెప్పి వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు నేను అవన్నీ చూసి నేను దాన్ని అడాప్ట్ చేసి దాన్ని ఒక మోల్డ్ చేసి నేను నా లైఫ్కి నేను ఏంటంటే ఈరోజు కూడా దగ్గర తీసుకున్నాను ప్లస్ పాయింట్స్ తీసుకొని నేను నా ప్యాటర్న్ని డిజైన్ చేసి లైఫ్ స్టైల్. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. వాళ్ళ తాతలు ముత్తాలు ఎవ్వరు ఇండస్ట్రీలో లేరు, వాళ్ళే నడిచి వచ్చి అక్కడ చెన్నైలో తిరిగి వాళ్ళు అక్కడ వేషాల కోసం వచ్చి హీరోగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, కింద మీద పడి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో దే ఆర్ ద రియల్ హీరోస్ అండి. నిజమైన హీరోలు ఎవరంటే లైఫ్లో వాళ్ళు కష్టపడి పైకి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళ టాలెంట్ మీద, వాళ్ళ టైం కూడా బాగానే ఉంది, వచ్చింది, కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు.
సో అలాంటి కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నేను చాలా వాళ్ళు గౌరవిస్తాం, వాళ్ళంటే నాకు చాలా అభిమానం. సో అట్లా నాకు ఇప్పుడు నేను చెప్పిన హీరోస్ వీళ్ళందరూ ఏంటంటే ఆల్ ఒక ఇన్స్పిరేషన్ లాంటి నాకు. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఐడియాలజీ అంతా వాళ్ళది తీసుకొని విచ్ ఈస్ యూస్ఫుల్ టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, పబ్లిక్ వీళ్ళందరికీ నేను ఫాలో అయ్యి నా లైఫ్ నేను ఇప్పుడు 45 years చేస్తున్నారు, లీడ్ చేస్తున్నాను. ఫర్దర్ కూడా లీడ్ చేస్తాను. ఎందుకంటే ఏది వచ్చినా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, టైమింగ్ ఉంది, ఇది పక్కన పెట్టండి. బట్ డేరింగ్నెస్ లేకపోతే లైఫ్లో అండి మనం ఇంకా బ్రతకలేమండి. డేర్ చేయాల్సిందే, ఏదైనా డేర్ చేయాలి. కాబట్టి అంటారు క్యాల్కులేటెడ్ రిస్క్, బ్లైండ్ రిస్క్ అంటారు చూసారా. సో నేను బ్లైండ్ రిస్క్ తీసుకోను, ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాను ఎప్పుడు. అంటే తేడా ఏంటంటే ఇప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే 2 కార్లు వెళ్తున్నాయి, నేను ఈ కార్లో ఉన్నానండి, నేను ఇప్పుడు ఓవర్టేక్ చేయబోతున్నానండి. సో ఓవర్టేక్ చేసే ముందు వెంటనే రాను, ఇక్కడి నుంచి ముందు ఇలా వచ్చేసి ఎదురులో బండి వస్తుందా లేదా చూస్తాను, చెక్ చేసుకో, ఎదురులో టర్నింగ్ ఉందా లేదా చూసి ఖాళీ అన్నప్పుడు హార్న్ కొట్టి అప్పుడు నేను వెళ్తానండి. ఇది క్యాల్కులేటెడ్ రిస్క్ అండి. ఇక్కడ రిస్క్ ఎందుకు చెప్తున్నాను, ఇట్లా క్రాస్ చేసేటప్పుడు ఇటు నుంచి కూడా అడ్డం రావచ్చు, బట్ మ్యాక్సిమం క్లియరెన్స్ చేసుకున్నాను. ఈ బ్లైండ్ రిస్క్ ఏంటంటే టర్నింగ్ ఉంది చూసారా, టర్నింగ్ దగ్గర ఓవర్టేక్ చేయడం, అంటే ఇటు నుంచి ఏ బండి వస్తుందో తెలియదు. ఇది బ్లైండ్ రిస్క్ అండి. ఇది లైఫ్లో ఎప్పుడు తీసుకోకూడదు. అది మీరు తెలుసుకుని నేను అదే ఫాలో అవుతున్నాను, అదే నేను చేస్తున్నాను. రిస్క్ లేకుండా మన లైఫ్లో ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడో చేద్దామంటే మన 200 years మనం ఉండవు కదా. అవును, తక్కువ పీరియడ్ ఉంది, ఆ తక్కువ పీరియడ్లో మనం రిస్క్ తీసుకోవాల్సిందే. బట్ రిస్క్ని క్యాల్కులేటెడ్ రిస్క్గా తీసుకోవాలి అంతే. డేరింగ్గా ఉండాలి, డాషింగ్గా ఉండాలి, సాధ్యమైనంత వరకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి అంతే. అదే మన క్యాల్కులేషన్ ఉండాలి. ఇటు వెళ్తే ఏంటి, అటు వెళ్తే ఏంటి, అది జరిగితే ఏంటి, ఇది జరిగితే ఏంటి. సో తప్పు జరిగితే ఇంత డ్యామేజ్ ఉంది, జరగకపోతే ఇంత ప్లస్ ఉంది. సో కరెక్ట్ టైం చూసి మనం దీన్ని ట్యాప్ చేయాలి. ఓకే, ఇది అంటే నేను నేర్చుకున్న